సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు ఏపీ ప్రభుత్వ యోచన. సో మన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అయిపోయినాయి. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏం అవ్వలేదు. దానిపైన చూద్దాము. ఇప్పటికే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ పైన అందరూ కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరి అవి ఎప్పుడు జరుగుతాయనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే తెలంగాణ కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి దగ్గర 2 ఏళ్ళు గడిచిపోయింది, కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. అయితే సెప్టెంబర్లో చేస్తారట. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ముమ్మరంగా ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా యంత్రాంగం కూడా వేగం పెంచింది. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో 2వ విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాలని సూచిస్తుంది. చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలను సెప్టెంబర్ నెలలోనే నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అదే వీళ్ళు రివర్స్లో వస్తున్నారు. అంటే ముందుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఉంటాయి కదా. అయితే వీళ్ళు మున్సిపల్ నుండే స్టార్ట్ చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లాస్ట్కు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పేసి. సో అవి కూడా సర్పంచ్ సెప్టెంబర్ నెలలోగా ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ కూటమి ప్రభుత్వం, పొత్తులో ఉన్నటువంటి కూటమి ఏది, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి గత సార్వత్రిక ఎన్నికల్లో. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అభ్యర్థులే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కావచ్చు. ఎక్కువ శాతం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు. అయితే ఒకవేళ కూటమి కనుక గట్టి పోటీ ఇచ్చినట్లయితే వైసీపీ, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో అక్కడ వ్యతిరేకత వచ్చినట్లే అని మనం భావించుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా తెలుసు ఏంటి, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తారు. ఏది, ఎమ్మెల్సీ కానివ్వండి, ఉప ఎన్నిక కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏదైనా సరే ఎక్కువ శాతంలో. ఇప్పుడు కూడా అక్కడ కూటమి ప్రభుత్వ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒక వైసీపీ కనుక గట్టి పోటీచ్చినట్టయితే అక్కడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. కానీ ఎక్కువ శాతం మాత్రం అక్కడ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. గజమాలలు, పాలాభిషేకాలపై నిషేధం, టీపీసీసీ సంచలన సర్క్యులర్, భజన సంస్కృతి బంద్ అట. ఇది మంచిదే, మామూలు భజన కాదు ఇవి. కొందరు ఉంటాయి భజనలు, అది మామూలు భజనలు కావు. అంటే ఎంత ఎక్కువ ఫ్లెక్సీ, ఎంత పెద్ద దండెత్తే అంత పెద్ద భజన చేసినట్టు లెక్క. అది ప్రేమ ఉన్నది వేరే ఉంటుంది, అభిమానం ఉన్నది వేరే ఉంటుంది. ఈ భజన సంస్కృతి బంద్ చేసి టీపీసీసీ ఒక మంచి తీసుకొచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఈ పూల పెద్ద పెద్ద దండలు వేసుడు జేసీబీతో తీసుకొచ్చి పాలాభిషేకాలు చేసుడు, జలాభిషేకాలు చేసుడు, ఇవన్నీ బంద్ చేయాలని చెప్పేసి చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భజన సంస్కృతికి ఆడంబరాలకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక చారిత్రాత్మక సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో నేతలకు పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు, బుల్డోజర్ల వంటి భారీ యంత్రాలను ఉపయోగించి భారీ గజమాలాలు వేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఒక అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ప్రతి ఒక్కరు దీనిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంతకంతో విడుదలైన ఈ సర్క్యులర్ లేఖ ప్రకారం తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నైతిక విలువల ప్రకారం ఆహార పదార్థాలను వృధా చేయడం సరైన పద్ధతి కాదని, అందుకే పార్టీ నిర్వహించే ఏ చిన్న లేదా పెద్ద కార్యక్రమాల్లో అయినా
ఏ వేదికలపైనైనా సరే పాలతో అభిషేకాలు, నీటితో అభిషేకాలు చేయడాన్ని ఖచ్చితంగా నిలిపివేయాలని ఆదేశించారు. సమాజంలో ఎంతోమంది పోషకాహార లోపం ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా పాలను వృధా చేయడం భావ్యం కాదని టీపీసీసీ ఈ లేఖలో తీవ్రంగా ఆక్షేపించింది. పాలాభిషేకాల వంటి వృధా పనులకు బదులుగా పేదలకు అవసరమున్న వారికి ఆహార పదార్థాలను పంపించేసే సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసింది. దీనివల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇక ఇటీవల కాలంలో రాజకీయ సభల్లో పెచ్చు మీరిపోయిన జేసీబీ సంస్కృతిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఉక్కుపాదం మోపింది. సీనియర్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే సమయంలో కొందరు నాయకులు తమ అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ జేసీబీలు, బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి భారీ దండలు చేస్తున్నట్లు పార్టీ గుర్తించింది. బుల్డోజర్లు, జేసీబీలు వంటి వాహనాలు అణచివేతకు చిహ్నాలని, అందుకే అలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని స్పష్టం చేస్తూ ఈ తరహా ప్రదర్శనలను పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా నేతలకు జేసీబీలు, క్రేన్ల ద్వారా గజమాలను వేయడానికి ప్రయత్నిస్తే సదరు నాయకులు, కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని టీపీసీసీ గట్టిగా హెచ్చరించింది. నిజంగా చాలా అంటే చాలా మంచిది అని చెప్పుకోవాలి టీపీసీసీ. ఇందులో ముఖ్యంగా ఇదంతా కూడా నన్ను అడిగితే మీనాక్షి నటరాజన్ గారిదే ఈ ఐడియా అంతా కూడా. ఈ ఐడియా మొత్తం కూడా ఆమెకే వస్తాయి. ఇట్లా ఆ పాలాభిషేకాలు అన్ని లీటర్ల పాలు వేస్ట్ చేస్తారు, ఫ్లెక్సీల మీద పోసుకుంటా. అదే పాలను వాళ్ళ లీటర్లకు ఇస్తే అది ఉపయోగపడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సారాంశం అంతా కూడా నిజంగా చాలా మంచిది. ఇట్లా చేయడం ద్వారా ఏంది, ఇంత పెద్ద ఫ్లెక్సీ కడితే పాపం వానికి ఒక కార్యకర్త ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. సీఎం అంటే చాలా అభిమానం, పిచ్చి. అంతగా డబ్బులు ఉండయి. మరి వాడు పెద్ద పెద్ద దండల్లో వేయలేడు, మరి వాడికి అభిమానులు లేనట్టే కదా ఈ లెక్కన చూస్తే. ఇట్లాంటివి చేస్తే అందరూ సమానమే అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లోపల ఉంటుంది నేను కూడా నా నాయకుడికి పాలాభిషేకం చేయాలి, కటవుడికి దండలు వేయాలి, జేసీబీతో ఇట్లా పెద్ద వేయాలని చెప్పేసి ఉంటుంది. కానీ పాపం అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడేమో దండలు వేస్తాడు, వాడిని గుర్తింపు సాధించుకుంటాడు. పేపర్లల్లో, టీవీలల్లో ఆ నాయకుడి దగ్గర కూడా వాని పేరు గుర్తుండిపోతుంది. మరి అసలైన కట్టరు అభిమాని పరిస్థితి ఏంది? ఇది ఒక మంచి తీసుకొచ్చారని చెప్పుకోవాలి మీనాక్షి నటరాజన్ గారు. పాలాభిషేకాల బంధు, నీళ్లు వేస్ట్ చేయడము, అదేవిధంగా జేసీబీ, బుల్డోజర్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద దండలు వేయడము, అవన్నీ వేస్తే మాత్రం కాంగ్రెస్లో ఇక్కడ నుండి కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇంకొకసారి పూల దండలు తీసుకొచ్చి చేయడం, పెద్ద పెద్ద పాలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తే మాత్రం వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధిష్టానం చెప్తా ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోండి. కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు కావాల్సుకునే, అందరు కాదు కొంతమంది చెప్తా ఉన్నా. సో మీ అత్యుత్సాహంతో ఆ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందట. మీరు 40 సంవత్సరాల సీనియరా, 50 సంవత్సరాల సీనియరా అని చూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లేఖ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం నడుచుకోకపోతే క్రమశిక్షణ చర్యల కింద మిమ్మల్ని తీసేసే అవకాశాలు ఉంటాయి, పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జర జాగ్రత్తగా మెదలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తెలంగాణలో మొదలైన జాతర జోష్, మొదటి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మొదటి పేజీ తర్వాత తెలంగాణలో మొదలైన జాతర జోష్. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొండె సురేఖ పొన్నం. ఆలయ కమిటీకి 11 లక్షల చెక్కు అందజేత భక్తి పారవశంతో ఊగిపోతున్న గోల్కొండ పరిసరాలు. భాగ్యనగర సంస్కృతికి నిలబద్ధంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు జాతర అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక